హాయ్ వర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. దిస్ ఇస్ హోస్ట్ టార్జన్ అండ్ గీరోజే. అండ్ రైట్ నో ఇప్పుడే మనం సినిమా హిట్ 3 సినిమా చూసినాం. అండ్ ఎట్లా ఉంది, దాని రివ్యూ ఏంటి, దాని అప్ అండ్ డౌన్స్ ఏంటి, ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ టు బి ఆనెస్ట్గా ఫస్ట్ అయితే సినిమా అందరు కూడా చూడండి, చాలా 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 బాగుంది. అండ్ కొన్ని మైనసెస్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ నాని అన్న చెప్పినట్టు హైప్ ఇచ్చిండు, చాలా వైలెంట్గా ఉంటుంది కానీ అంత వైలెంట్గా అయితే లేదు అంటే నాకు అనిపించింది. వాట్ ఎవర్ మీకు ఎలా ఉంటుందో. రీసెంట్గా చాలా సినిమాలు చూసినాం కదా మనం, యానిమల్ కానీ మార్కో కానీ ఇలాంటి సినిమాలు చూసినాం కదా. అవితో చూసినప్పుడు దానికంటే బెటర్గా, దానికంటే అంత వైలెంట్గా లేదు. ఇది ఓకే అలాగ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ చాలా 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 బాగుంది. అండ్ ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అండ్ నాని గారి ఇంట్రడక్షన్ బాగుంది. అండ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే ఏదైతే మనం సెకండ్ హాఫ్లో సైకోపాత్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఆల్రెడీ మనం కొన్ని రియల్ లైఫ్లో చూస్తుంటాం, బ్లూ వే అని చెప్పేసి అని, గేమ్స్ అని చెప్పేసి అని వచ్చి ఉంటాయి, అంటే ఒకరినొకరు చంపాలి ఆ టైప్లో వచ్చి ఉంటాయి కదా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన సినిమా ఇది కూడా. సో ఈ సినిమా కూడా అట్లనే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్గా పాయింట్ తీసుకుంటే బాగుండని చెప్పేసి అనిపించింది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ శైలేష్ హైలైట్ పాయింట్స్ అంటే శైలేష్ డైరెక్షన్ అండ్ మేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. వన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే అంతా కాశ్మీర్ అది కూడా చాలా ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ శేష్ వచ్చిండు, చిన్న క్యామియో లాస్ట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక చిన్న క్యామియో ఏంటంటే నెక్స్ట్ సీక్వెల్కి చాప్టర్ 4 ఏదైతే కేస్ 4 ఉందో దానికి కార్తిక్ అని చెప్పేసి అని తెలుసు కదా, సూర్య వాళ్ళ బ్రదర్ వచ్చిండు. చాలా ఉన్న చిన్న టైం అయినా కూడా మనకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. హోప్ అండ్ హిట్ 4 కూడా విన్ అవుతుంది సీక్వెల్గా. యాక్చువల్గా అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసింది విశ్వక్ సేన్ కూడా వస్తాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు, కానీ విశ్వక్ సేన్ ఈ ప్యాటర్న్లో అయితే ఏం లేడు, ఈ కేసులో అయితే ఏం లేడు. ఓన్లీ శేష్ మాత్రమే ఉన్నాడు, అడవి శేష్ గారు. అండ్ నాని అన్న పర్ఫార్మెన్స్ అంటే ఒక డైలాగ్ అన్నాడు అనమాట, నేను మెల్లగా అలవాటు చేస్తున్నా అందరికీ, మెల్లమెల్లగా. ఇప్పటివరకు నాని గారిని బాయ్ నెక్స్ట్ డోర్, మంచి కామెడీ, మంచి హెల్తీ లవ్కి సంబంధించిన సినిమాలు చూసినాం కదా. మెల్లమెల్లగా మనకి అలవాటు చేస్తుంది అనమాట, నాలో కూడా వైలెన్స్ ఉంది, నాలో కూడా మాస్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి అని మెల్లగా అలవాటు చేస్తున్నాడు. సో ఈ సినిమా కూడా మన అందరికీ హిట్ 3 మస్తు అనిపిస్తుంది. రిలాక్సింగ్ ఉంది. అండ్ కొన్ని మైనసెస్ ఏంటంటే ఆ కాజ్ ఆఫ్ డెత్ అయితే ఉందో అది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే బాగుండదు అనిపించింది. ఓవరాల్గా ఇది ముచ్చట. సినిమా మాత్రం అమేజింగ్ ఉంది. ఈ వీకెండ్ ఎంజాయ్ చేసాను. టాటా సీ బై. అండ్ లాస్ట్ ముఖ్యం, ఈ రీసెంట్ టైమ్స్లో ఇండియా పాకిస్తాన్ వార్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా, వార్లు అవన్నీ జరుగుతున్నాయి కదా. దయచేసి ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ అలా కొన్ని డేస్ మాత్రం చాలా రద్దీగా ఉండే ప్రదేశాలు మాత్రం ఉండకండి. అంతే ముచ్చట. టాటా సీ బై.